ఎలాగున్నారు? అందరూ బాగానే ఉన్నారు కదా? ఈరోజు నా స్పాయిలర్ రివ్యూ ఆఫ్ కిష్కింధపురి సినిమా వచ్చేసరికి నాకైతే నచ్చింది మామ. సినిమా అయితే ఒక రేంజ్ మీద ఉంది. రాక్షసుడు ఫీలు అలాగే వచ్చినట్టే ఉంది. ఎందుకంటే అనుపమ బెల్లంకొండ శ్రీనివాస్ గారితో హిట్ కొట్టేసే పోతున్నారు. మొన్నేమంటే డేంజరస్ కిల్లర్, ఇదేమంటే హర్రర్ మూవీతో. ఫస్ట్ స్టోరీ పార్ట్ విషయానికి వచ్చేసరికి కిష్కింధపురి అనే ఊర్లో వీళ్ళిద్దరు హాంటర్ హౌసెస్ తీసుకుపోయి దాని గురించి స్టోరీ చెప్పుకుంటారు మామ. కానీ ఒక్కసారి ఓనర్ ఏం చేస్తాడంటే ఒకసారి నీ చాయిస్ అని ఆడియన్స్కి అయితే ఇస్తాడు. అప్పుడు ఒకడైతే ఎత్తాడు మాయాబని అనే రేడియో స్టేషన్కి అయితే ఎత్తారు. అక్కడికైతే వెళ్తారు మామ. అక్కడైతే రేడియో స్టేషన్లో ఒక్కొక్కరికైతే అక్కడ వెళ్ళిన వెంటనే రేడియో స్టేషన్లు అయితే ఉంటాయి. ఆడైతే నిజంగా దెయ్యం కనిపిస్తుంది. అది వాళ్ళందరినీ చంపేస్తున్నట్టుంది. వాళ్ళందరినీ చంపేటప్పుడు హీరో ఉన్నాడా, హీరో ఎంతమంది బతికిచ్చాడు, అదంతా స్టోరీలో చూడాలి మామ. మళ్ళీ స్టోరీ అయితే అంత పెద్ద సినిమా కూడా కాదు, వెంటనే అయిపోతుంటుంది. ఇంటర్వెల్ వచ్చేసరికి ఒక ట్విస్ట్ అయితే ఇంటర్వెల్ అయితే ఇస్తారు. అది కూడా మనమైతే ఎక్స్పెక్ట్ చేయండి. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది. అసలు ఆ రేడియో సాంగ్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది మామ. ఇంటర్వెల్ తర్వాత తను ఎందుకు మోటివ్ చేస్తాడు దాని గురించి స్టోరీ అయితే ఉంటుంది. ఒక్కొక్క ట్విస్ట్ ఒక్కొక్క హైలైట్ మామ. క్లైమాక్స్లో కూడా సీక్వెల్కి కూడా ఇస్తారంటారు. సీక్వెల్కి కూడా ఇస్తారు. పార్ట్ 2 ఉందని కిష్కింధపురికి. నిజంగా మా బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పినట్టే 2 గంటలు ఫోన్లు టచ్ చేయకుండా అయితే ఉంటాం. అంత హర్రర్గా ఉంటుంది సినిమా. హర్రర్ అని చెప్పడం కానీ అంత సస్పెన్స్, అంత థ్రిల్లర్గా ఉంటుంది మూవీ. చాలా యూనిక్గా తీశారు మామ డైరెక్టర్ మాత్రం. నిజంగా తప్పే లేదు. ఇలాంటి సినిమాలు పని అయిపోయిన ప్రతి ఒక్కరికైతే మళ్ళీ చుట్టుకొట్టేది ఇచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్ అయితే. ఇలాంటి మంచి సినిమాలు తీస్తే అందరూ ఆదరిస్తారు మామ. సినిమా అయితే కంటెంట్ ఉన్నాయి. ఇప్పుడు ఎవ్వరూ ఆపట్లేదు. కంటెంట్ లేనైతే పెద్ద పెద్ద సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. అలాంటి ఇప్పుడు కంటెంట్తో వచ్చాడన్న, అందుకని అంత పెద్ద హిట్ కూడా అవ్వచ్చు అనుకుంటున్నా. సినిమా అయితే బాగానే ఉంది. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అయితే చించేశాడు మామ. ఇంటర్వెల్లో కానీ క్లైమాక్స్లో కానీ ఫ్రీ క్లైమాక్స్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది. అనుపమ పరమేశ్వర్ యాక్టింగ్ చేశారు సూపర్. అది విలన్ వచ్చేసరికి మనం ఎంత చెప్పుకున్న తక్కువే మామ. ఒక రేంజ్లో ఉంటాడు విలన్ మాత్రం కిష్కింధపురిలో. ఇంటర్వెల్ బ్లాంక్ కానీ మొత్తం హైలైట్ మామ. ఓపెనింగ్ సీన్ మామ అక్కడ గజ్జలు ఉడకుతాయి మామ. ఒక్కొక్కసారి రేడియో స్టేషన్ అని పేరుంటుంటే రేడియో స్టేషన్ గొంతు వస్తే గజ ఉడకుతాయి మామ. ఒక రేంజ్లో ఉంటుంది మూవీ అయితే. నాకైతే నచ్చింది మామ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నచ్చింది. బెల్లంకొండ శ్రీనివాస్ అన్న అయితే ఈసారి అయితే హిట్ కొట్టాడు. నెక్స్ట్ రివ్యూతో రెడీగా ఉంటాం మామ. మిరాయి మూవీ ఇప్పుడైతే చూస్తున్నా పోయి ఇంకొక 2-3 అవర్స్లో అయితే మిరాయి మూవీ రివ్యూ కూడా చేస్తున్నాం. ఈ రివ్యూతో ఎంజాయ్ చేయండి మామ. కిష్కింధపురి ఎవరన్నా పోవాలనుకుంటే డెఫ్గా చూడండి మామ. మిరాయి మూవీ అయితే నేను చెప్పలేను. ఇప్పుడు రివ్యూ చెప్పిన తర్వాత చూద్దాం. కిష్కింధపురికి అయితే కన్ఫర్మ్ వెళ్ళండి మామ. ఫ్యామిలీ ఆడియన్స్లో కూడా అంతకేం లేదు. కానీ సినిమా అయితే ఒక రేంజ్లో ఉంది మామ. అది మామని చెప్తాను విషయం. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.